an intercessor is a risk taker because he stands in the gap. An intercessor stands in the gap. When you look at Exodus 32, we see దేవుడు మోషే తోటి ఒక మాట అంటాడు. If you look at verse 9, I have seen these people, the Lord said to Moses, and they are stiff-necked people. Now leave me alone so that my anger may burn against them. अब मेरे को छोड़ दो, अब देख मैं क्या करता हूँ इन लोगों को. So in other words, when I see this, I understand Moses was one guy who was actually holding God in a sense that he wasn't allowing God to destroy people. ఖాళీ మేరకు లీవ్ మీ అలోన్ అంటాడు. అంటే లిటరల్గా ఎక్కడో పట్టుకున్నట్టు కనపడట్లేదు, కానీ మోషే ప్రవర్తన, మోషే ఇంటిమసీ, మోషే విజ్ఞాపన దేవుణ్ణి కమ్ పీటర్, గాడ్ ఫర్గివ్ us, but if Peter is God, okay, and then Moses is kind of this Jando is intercession. అంటే ప్రభా మరి డానీని ఏమి చేయకుండా దయచేసి అట్లా అంటలే, ఒకటే డానికి చూడదు, జాందు ఇది చాలన్నమాట. ఇట్స్ జస్ట్ దిస్, యువర్ ఇంటర్సెషన్ ఇస్ నాట్ ఎట్ హల్లెలూయా లార్డ్ ఐ ప్రే ఫర్ డానీ దట్ యు నో నాట్ రిక్వైర్డ్. ఖాళీ జానేదు. దిస్ వాజ్ యాక్చువల్. సో యూ సీ గాడ్ मेरे को छोड़ दो. God is looking at मेरे को एक बार छोड़ दो. అంటే with your prayers you can hold back the anger of God against people. मैं कौन हूँ, मैं क्या हूँ, who am I, after all what am I that I can hold. దేవుని ఉగ్రతను ఆపగలిగిన వాడిని నేను. ఆఫ్టర్ ఆల్ ఎవరిని నేను? విజ్ఞాపనకర్తను, విజ్ఞాపన చేసేవాడిని. సో జస్ట్ ఇమాజిన్, మన చర్చ్లో ప్రేయర్ వారియర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరో తెలుసా? జానేదో అనేవాళ్ళు. దే ఆర్ నాట్ ప్రీచర్స్, బట్ దే కెన్ హోల్డ్ గాడ్. వాట్ ఈస్ అ ప్రీచర్? ప్రీచర్ విల్ బి అ మౌత్ పీస్ ఆఫ్ గాడ్. ఓకే ఠీక్ హై, చలో బహుత్ బడి బాత్ నహీ హై. విజ్ఞాపన చేసేవాడు ఎండ్ రిజల్ట్ని మార్చేవాడు. అందరూ ఇదే రిజల్ట్ వస్తుంది అనుకోగానే ప్రభా జానేదో అంటే ఠీకే అని గేమ్ మారిపోతుంది. ఇంటర్సెసర్స్ ఆర్ రిస్క్ టేకర్స్ అన్నారు. వై డు ఐ సే రిస్క్ టేకర్స్? బికాస్ దే ఆర్ స్టాండింగ్ ఇన్ ద గ్యాప్. ఇఫ్ ద పీపుల్ మిస్బిహేవ్, ఐఎమ్ హర్ట్. ఇఫ్ గాడ్ గెట్స్ యాంగ్రీ, ఐఎమ్ హర్ట్. మధ్యలో ఎప్పుడన్నా మీరు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలోకి వెళ్ళారా? వెళ్తే ఒక దెబ్బ మనకు పడుతుంది. జానేదో భయ అని మధ్యలో వస్తారు. మీకు తెలీదు ఎక్కువ కొట్లాట ఎక్కడవుతుందంటే మధ్యలోకి వెళ్ళి వాడు ఆపబోతే వాడిని కొడతాడు చూడు, అప్పుడు వాడి కోపం వచ్చి వాడు కొడతాడు. సో అసలు ఒరిజినల్ కొట్లాట టర్న్స్ ఇంటూ సంథింగ్ ఎల్స్. నౌ లీవ్ మీ అలోన్ సో దట్ మై యాంగర్ మే బర్న్ అగేన్స్ట్ దెమ్, దట్ ఐ మే డిస్ట్రాయ్ దెమ్. అక్కడ వరకు బాగానే ఉంది. అండ్ ఐ విల్, క్యా ఆపర్చునిటీ తా దేఖో, క్యా ఆపర్చునిటీ. దిస్ గై డిడ్ నాట్ ఆస్క్ ఫర్ ఇట్. అడగలేదు, కోరుకోలేదు. దేవుడు హఠాత్తుగా ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నీ చిత్తమే నెరవేరును గాక ప్రభు అనొచ్చు, తప్పు లేదు. అది దేవుడు అన్నాడు కాబట్టి సరే ప్రభు అంటే అప్పుడు నోవా జనాంగం వచ్చారు కదా, అలాగా మోషే జనాంగం తయారయ్యేవాడు. బట్ మోసెస్ said something else. I love it. But Moses sought the favor of the Lord his God. But Moses, కానీ మోషే ఏమంటాడంటే, కిందంతా మాట్లాడితే ఏమంటాడు? తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వల్ల. ఎంత బ్రతిమాలుకొని అంటే ఆయన నా సంగతి కాదు. హీఈస్ నాట్ ఈవెన్, హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఫర్గివ్నెస్ for those people, which means Moses was a selfless person. So నువ్వు విజ్ఞాపన చేయాలంటే సెల్ఫ్ అనేది, నాకేంటి అనే లోకంలో నాకేమి లేకపోయినా పర్లే, వాడికి మాత్రం ఏం కానియొద్దు ప్రభా. కష్టం కదా.
చాలా కష్టం. His prayer was absolutely, it's delightful when you read it, and it's pretty surprising because we have a selfish heart. When you look at it, I said, this is not a human being's prayer, but actually it was, which means jealousy can be outlawed by your love for people. I just love it. Jealousy can just be outlawed, can be overruled. అసూయ ఈర్ష్యని అట్లా ఓవర్రూల్ చేసేవాళ్ళు ఏంటి? ప్రేమతోటి. ప్రేమ అనేది ఒక ప్రవాహం, ప్రేమ అనేది ఒక తుఫానులా వచ్చి ఈర్ష్య అనేదాన్ని కొట్టుకొని పోయేటట్టుగా చేస్తుంది. వావ్, వై షుడ్ యువర్ యాంగర్? అమ్మా ఇది కష్టం దేవునితో అన్నమాట. ప్రభా ప్లీజ్ ప్రభా వాళ్ళని ఏమనకు. అది ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఇంటర్సెషన్. పిక్చరైజ్ దిస్, హీఈస్ గెటింగ్ యాంగ్రీ. గాడ్స్ వర్క్డ్ అప్ ఇస్ హజ్జం. నువ్వు మధ్యలో రాకుండా నన్ను వదిలిపెట్టును, మీరు హాత్ చూడదు మే జాతను అంటే ఈయన జాందో ప్లీజ్ అనకుండా కైకుతో బి గుస్సావరే. మీరు అర్థమవుతుందా? ఆల్రెడీ ఈజ్ వెరీ అప్సెట్. మళ్ళీ తు మేరకు క్వశ్చన్ కడతా వాళ్ళకి, నా పిల్లలను మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆర్ యూ మేకింగ్ మీ ఫీల్ గిల్టీ ఫర్ మై యాంగర్ అగేన్స్ట్ దెమ్? God could have just looked at it that way, but God understood it that Moses was reminding God of his overpowering love for his people. So God in his love and compassion feels good for them rather than bad for them. My God, the level of your intimacy will change the mind of God. నీకు దేవునితో సన్నిహితం ఉన్నప్పుడు ఆయన ఇప్పుడన్నా ప్రశ్న వేస్తే ఆయన అప్సెట్ అయ్యే దేవుడు కాడు. వాళ్ళకి చేసిన ఈయన గుర్తు చేస్తున్నాడు, వాళ్ళకి చేసిన మేళ్ళు ఈయన గుర్తు చేస్తాడు. అండ్ ఈజ్ అ వెరీ స్మార్ట్ గై. ఇన్ ద 12th verse ఏమంటాడు? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? హీస్ టాకింగ్ టు an omniscient God. He's talking to El Shaddai, the God of supply and all-powerful God, the all-knowing God and God of future. And he says, you remember, you brought them. And he gives him a thought saying, ఎవరి దగ్గర నుంచి అయితే నువ్వు డెలివర్ చేసుకుని వచ్చావు వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరితో మాట్లాడతాం మనం ఇట్లా? ఏరే ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారు అని ఎవరితో మాట్లాడతాం? సంబడి వెరీ క్లోజ్ టు యూ. అంటే అంత క్లోజ్నెస్ కూడా దేవుడు అలౌ చేస్తాడంటే, గాడ్ అలౌస్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటిమసీ అండ్ క్లోజ్నెస్. టర్న్ ఫ్రమ్ యువర్ ఫియర్స్ యాంగర్, relent and do not bring disaster on your people. Remember your servants Abraham, Isaac and Israel, to whom you swore to your own son, I will make you great descendants and numerous stars. He is reminding him of his promise. వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడా? మరి ఆయనకే జ్ఞాపకం చేస్తే ఆయనకి ఎట్లుంటుంది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఓకే, crores of angels. And he has given a promise long back. అందరికీ తెలుసు అది. ఒక చీఫ్ మినిస్టర్ ప్రామిస్ చేసిండు అనుకో, ఆయన వచ్చి నువ్వేమన్నావు అంత పెద్ద ప్రామిస్ చేసినావు కదా అంటే ప్రెస్ ఉన్నది అందరి ముందు ఎట్లా రియాక్ట్ అవుతాడు? కొంచెం సిగ్గుచేటు కదా, కొంచెం పరువు తక్కువగా అనిపిస్తుందేమో కదా. ఈగో ఉంటే అనిపిస్తుంది, దేవుడికి ఈగో లేదు, ప్రేమ తప్ప ఈగో లేదు. మోషే విజ్ఞాపన ప్రేమతో ఆలకించాడు, మోషే ప్రశ్నను కూడా ప్రేమతో ఆలకించాడు. When your children sometimes question you, you get angry. No, I want you to be in these shoes. Okay, fine. Let me answer this in love. Let me understand it in love. Let me respond in love. Very difficult, but that is God's attribute. That is God's style of doing things. ప్రేమతో
ఆయన సంబోధించడమే కాదు, ప్రేమతో ఆలకిస్తాడు. యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ప్రేయర్, ఇంటర్సెషన్ కెన్ చేంజ్ ద మైండ్ ఆఫ్ గాడ్ టు ద పాయింట్ ఎట్లా ఆయననే బాధపడ్డాడంట. దీన్ని సరిగ్గా మన లాంగ్వేజ్లో రాయాలంటే మోషే మాట్లాడినాక దేవుడు చాలా బాధపడిండు అని రాయాల. అంటే నీ ఇంటర్సెషన్ ఎంత పవర్ఫుల్ ఒకసారి ఆలోచించు. జస్ట్ ఇమాజిన్. ఫైనలీ ఇంటర్సెషన్ ఈజ్ పార్ట్నరింగ్ విత్ గాడ్ ఫర్ కింగ్డమ్ పర్పస్. విజ్ఞాపన ఏంటది? దేవునితో పార్ట్నర్షిప్, రాజ్య ఉద్దేశాలు నెరవేరబడినట్లుగా దేవునితో నువ్వు పార్ట్నరు చేస్తున్నట్లుగా. వావ్ వావ్ వావ్, జస్ట్ ఇమాజిన్ దాట్. ఎవడో ఎక్కడో ప్రార్థన చేస్తాడు, ప్రభా నీ చిత్తము నెరవేరును గాక అని. నువ్వు ఇక్కడ ఇంటర్సెషన్ చేస్తావు పలాని వ్యక్తి కొరకు, ప్రభా నీ చిత్తం ఆ పలాని వ్యక్తిలో నెరవేర్చు అని. దేవుని చిత్తానుసారంగా ఆ రాజ్య ఉద్దేశం ఏంటంటే ఆయన చిత్తము అక్కడ నెరవేరడం. నువ్వేం చేస్తున్నావు? ఆ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నావు. చేసినప్పుడు అది అక్కడ నెరవేరబడుతుంది. అంటే దేవుని ఉద్దేశము, సంకల్పము నెరవేరబడటానికి నువ్వు దేవునితో కలిసి పార్ట్నర్షిప్ చేస్తున్నట్టు. వాట్ అ వండర్ఫుల్ థింగ్. An intercessor is a partner with God in fulfilling kingdom purpose.